Welcome to TS24 News. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆరోపించారు. నల్గొండ జిల్లా హలియా పట్టణంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆరోపించారు. నల్గొండ జిల్లా హలియా పట్టణంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన హాస్పిటల్ను కూడా ప్రారంభించలేని అసమర్థ ప్రభుత్వమని విరుచుకుపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో నిధులు మంజూరై పనులు 30 పడకల ఆసుపత్రి ప్రారంభించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. హాస్పిటల్ ప్రారంభమైతే వైద్యం చేయించుకోవడానికి రోజుకు వందలాదిగా రోగులు వచ్చే పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. 30 పడకల సౌకర్యం అందుబాటులోకి తీసుకుని రాకపోవడంతో చుట్టుపక్కల 5 మండలాల ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదంటూ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన హాస్పిటల్ కు కేసీఆర్ పేరు ఉంటుందనే అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభోత్సవం చేయడం లేదంటూ విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే ఒక్కసారి కూడా హాస్పిటల్ ను సందర్శించిన పాపాన పోలేదంటూ మండిపడ్డారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలమయ్యారని వెల్లడించారు. తక్షణమే 10 నుంచి 15 రోజుల్లో హాస్పిటల్ ను ప్రజలకు అంకితం చేయాలని, డాక్టర్లు సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట రాష్ట్ర మాజీ అబ్కాబ్ చైర్మన్ యాడవల్లి విజయేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు రిక్కల ఇంద్రసేనారెడ్డి, కన్నా నర్సిరెడ్డి, బీఆర్ఎస్ హలియా పట్టణ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియా మున్సిపాలిటీ కేంద్రంలో గతంలో ఇదే నియోజకవర్గంలో గత 30 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాకముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వారు, మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, తర్వాత గవర్నమెంట్ వచ్చిన మొదటి 5 సంవత్సరాలు కూడా, తెలంగాణ వచ్చిన 5 సంవత్సరాలు కూడా ఇక్కడ స్థానికంగా హాలియా కేంద్రంగా అత్యధికంగా దాదాపు 5 మండలాలకు కొన్ని వేల మందికి అందుబాటులో ఉండాల్సినటువంటి ఆరోగ్యానికి, ముఖ్యంగా పేదవారికి అందుబాటులో ఉండాల్సిన కేంద్రాన్ని అభివృద్ధి చేయకపోతే 2018లో మేము గెలిచిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అధ్యక్షతన నేను ఇక్కడికి మొదటిసారి కేసీఆర్ గారు హాలియాకి రాగానే ఇక్కడ ఆరోగ్య పరిస్థితులు, గతంలో కమలా నెహ్రూకి 100 బెడ్ హాస్పిటల్ దాదాపు మాచర్ల బార్డర్లో ఉండడం వల్ల ఇక్కడ స్థానికంగా 5 మండలాల వాళ్ళు మొత్తం కూడా నల్గొండకో, మిర్యాలగూడకో ఇతర కాన్స్టిట్యున్సీలకు వెళ్లవలసి వస్తుంది. ఎవరైనా చనిపోయినా కానీ వాళ్ళు మార్చరీకి తీసుకెళ్లాలంటే అదే దుస్థితి సార్. ఖచ్చితంగా ఇక్కడ ఒక హాస్పిటల్ కావాలంటే దాదాపు 3 కోట్ల పైచిలకు నిధులు మాకు కేటాయించి ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ కాదు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చేద్దాము. హాలియాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నియోజకవర్గంలో ఎవరైనా గర్భిణీలు వస్తే తక్షణమే ఇక్కడనే ఆపరేషన్ చేసే విధంగా దాదాపు 30 బెడ్ హాస్పిటల్ ఈరోజు హాలియా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే మార్చరీ కోసం వేరే నియోజకవర్గాలకు కాదు, ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి హాలియాలనే ఒక మార్చరీ కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, జ్వరాలకో లేదా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా వస్తే వాళ్ళందరికీ కూడా తక్షణమే సేవ అందించే విధంగా నిరంతరం 3 షిఫ్ట్ల వారీగా దాదాపు 60 మంది నర్సులు ఇక్కడ ఎప్పటికప్పుడు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా దీన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా కేసీఆర్ గారి అధ్యక్షతన మేము ఆ రోజు దీనికి శాంక్షన్ ఇచ్చి ఈరోజు పూర్తి చేసుకుని కూడా నిండా 6 నెలలుగా వస్తుంది. దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు తెలంగాణ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరోగ్యపరంగా పేదరికానికి అన్ని రకాలుగా ఎన్ని ఇబ్బందులున్నా అన్ని తీర్చేస్తూ ఆరోగ్యంలో కూడా వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు పడొద్దు, ప్రైవేట్ హాస్పిటల్లో వెంట తిరగాల్సిన అవసరం లేదు, ఇక్కడనే వాళ్ళకి మంచి వైద్యం అందాలని చెప్పేసి హాస్పిటల్ని అందిస్తుంటే మీ అందరూ చూసినారు. గతంలో నిన్న మొన్న ఒకవైపు టిమ్స్ కావచ్చు, వరంగల్లోని హాస్పిటల్ కావచ్చు, అతిపెద్ద హాస్పిటల్ కావచ్చు, ఇట్లా అనేక రకాల హాస్పిటల్తో పాటు స్థానికంగా ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గాలలో వాళ్ళ వైద్యం అక్కడనే అందాలి. ఒక డయాలసిస్ పేషెంట్ ఉంటే ఎక్కడో హైదరాబాద్కి రావద్దు, ప్రైవేట్ హాస్పిటల్కు అడ్డగోలు ఖర్చు పెట్టొద్దని చెప్పేసి ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక్కొక్క డయాలసిస్ కేంద్రం ఇచ్చి ఈరోజు హాలియాలో కూడా ఇంకో డయాలసిస్ కేంద్రం నిర్మించుకునే విధంగా ఇక్కడ సదుపాయం కూడా కల్పించడం జరిగింది. ఇట్లా అన్ని విషయాలని మేము తయారు చేసి అనుగుణంగా దీన్ని ఓపెన్ చేయగలిగి ఇక్కడున్న స్థానికంగా ప్రజలకు తత్వరమే ఈ ఏదైతే ఆరోగ్యానికి అందుబాటులో తీసుకురావాల్సిన ఈ హాస్పిటల్ని దాదాపు 6 నెలలు గడుస్తున్నా ఇంతవరకు దీన్ని ఓపెనింగ్కి నోచుకోలేదు. తక్షణమే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు దీని మీద స్పందించి దీన్ని ఓపెన్ చేసి, మీరు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని నేను అనట్లేదు,
కానీ మన నియోజకవర్గానికి ఎవరు వచ్చినా గానీ, ఎవరు ఎమ్మెల్యే అయినా గానీ, ఇక్కడ స్థానికంగా ప్రజల ఆలోచనలు ఒకసారి ముందుకు తీసుకెళ్ళండి. ఈ రోజు వాళ్ళకి గనక ఈ హాస్పిటల్ అందుబాటులోకి వస్తే, నిన్నటికి నిన్న కమలా నెహ్రూ హాస్పిటల్లో దాదాపుగా ఒక నిండు గర్భిణికి మేము ఆపరేషన్ చేయలేము, తక్షణమే నల్గొండ తీసుకెళ్లవలసిందిగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆమెకు ట్రీట్మెంట్ చేసి, ఇది మా వల్ల కాదు, నల్గొండ తీసుకెళ్లాలని చెప్తే అంబులెన్స్ లోనే డెలివరీ చేసే పరిస్థితి ఒక అంబులెన్స్ డ్రైవర్. అంతటి దారుణ పరిస్థితి. ఈరోజు కమలా నెహ్రూ హాస్పిటల్ ఇన్ కాలనీలో ఉంది. అక్కడి నుంచి నల్గొండ వచ్చే లోపు ఆమెకు తీవ్ర నొప్పులై ప్రసవం జరగాల్సి వస్తే అంబులెన్స్ లోని సిబ్బంది ఈరోజు ఆమెకు డెలివరీ చేసిన పద్ధతి. అంటే డాక్టర్లు కూడా ఇబ్బంది పడుతున్న క్రమంలో నిండు కొంచెం పెద్ద డాక్టర్లు కావాలి, ఆమెకి ఇంకొంచెం ప్రత్యేకమైనటువంటి మనకు సౌకర్యాలతో ఆమెకు ప్రసవం చేయాల్సి ఉంటుందని చెప్పేసి డాక్టర్లు నిర్ణయం తీసుకున్నా గానీ నిండు సమయానికి అందుకోపోగా మార్గభజ్యంలోనే ఆమె సురక్షితంగా డెలివరీ అయిన పరిస్థితులు. ఈరోజు హాలియా కేంద్రంగా 6 నెలల ముందలనే దీన్ని ఓపెన్ చేసి ఉంటే ఇలా అట్లాంటి దుస్థితి వచ్చేదా? ఒకసారి మీరు ఆలోచించాలి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా. అందుకే తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా డెవలప్ చేసినటువంటి ఈ హాలియా హాస్పిటల్ ని తక్షణమే ఓపెన్ చేయాలి. దీనితో పాటు ఇక్కడ స్థానికంగా ఏదైతే డిగ్రీ కాలేజ్ కోసం మేము స్థలం ఇచ్చినో అక్కడ డిగ్రీ కాలేజ్ కట్టాల్సిందే. ఇక్కడ మేము తక్షణమే డిజిటల్ లైబ్రరీ కావాలన్నాం. పిల్లలు ఎంతో మంది ఫ్యూచర్ స్టడీస్ కోసం వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళందరికీ తక్షణమే డిజిటల్ లైబ్రరీ అందుబాటులో తీసుకురావాల్సిందే. ఇట్లా అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి ఏదైతే మేము తీసుకొచ్చిన శాంక్షన్లు, ఒకవైపు స్టేడియం కావచ్చు, మిగతా ఇతరేతర మేము తీసుకొచ్చినట్టు అన్నిటిని కూడా తక్షణమే అందుబాటులో తీసుకొస్తే ఈ రోజు హాలియాను అభివృద్ధి చేసినందుకు మీరు చిరస్థాయిగా గుర్తుండిపోతారు తప్ప ఇది కేసీఆర్ గారి హయాంలో వచ్చింది, ఫలానా వాళ్ళు తీసుకొచ్చినారు, దీన్ని ఓపెన్ చేస్తే మేమేడ ముందుకు పోతామనే ఆలోచనతో ఉంటే నిన్న సురక్షితంగా బయటపడ్డది కాబట్టి మనం ఈరోజు చర్చించుకోవట్లేదు. కానీ అదే జరగరాని పరిస్థితుల్లో అక్కడున్న పేషెంట్ డెలివరీ అయిన పరిస్థితులలో జరగరాని జరిగి తనకేమో జరిగి ఉంటే ఈ రోజు మీరు తలంచుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా ఈ తప్పిదం మీరే అని మరొకసారి మీరు గమనించి తక్షణమే ఇట్లాంటి హాస్పిటల్ ని మేమేమైతే అభివృద్ధి చేసినామో తక్షణమే దీన్ని ఓపెన్. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా చేయుత పెన్షన్ పథకం 2026 కింద 2 లక్షల కొత్త పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికే 42 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. గత 3 ఏళ్లుగా కొత్త పెన్షన్లు మంజూరు చేయబడలేదు. కేవలం మరణించిన వారి స్థానంలో వారి భార్యలకు మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. మార్చిలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో ఈ 2 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా చేయుత పెన్షన్ పథకం 2026 కింద 2 లక్షల కొత్త పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికే 42 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. గత 3 ఏళ్లుగా కొత్త పెన్షన్లు మంజూరు చేయబడలేదు. కేవలం మరణించిన వారి స్థానంలో వారి భార్యలకు మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. మార్చిలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో ఈ 2 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేశారు. ఈ చేయుత పెన్షన్ పథకం ద్వారా వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్, ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు నెలవారీ పెన్షన్లు అందుతాయి. ఈ పథకంతో పాటు అర్హత గల పేద కుటుంబాలకు 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు కూడా అందిస్తారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కేటగిరీని బట్టి నిర్దిష్ట అర్హతలు ఉంటాయి. వృద్ధాప్య పెన్షన్ కోసం దరఖాస్తు చేసేవారి కనీస వయసు 57 ఏళ్లు పైబడి ఉండాలి. వితంతు పెన్షన్ పొందాలంటే భర్త మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరి. ఒంటరి మహిళలు 18 ఏళ్లు నిండి కుటుంబం నుంచి ఎలాంటి మద్దతు లేని వారై ఉండాలి. వికలాంగులు కనీసం 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు ప్రభుత్వ వైద్యాధికారులు సర్టిఫికెట్ సమర్పించాలి. దరఖాస్తు కోసం అర్హులైన వారు కొన్ని ముఖ్యమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వీటిలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, నివాస ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నంబర్, ఆదాయ ధృవీకరణ పత్రం, డిసబిలిటీ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, వైద్య ధృవపత్రాలు ఉన్నాయి. చేయుత పెన్షన్ను ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా సంబంధిత కార్యాలయం నుంచి చేయుత అప్లికేషన్ ప్రారంభం తీసుకోవాలి. గత కొన్నాళ్ళు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ శాంతించాయి. వరుసగా పెరుగుతూ వచ్చిన ధరలు శుక్రవారం నుంచి మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ మే 23 హైదరాబాద్ లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రధాన నగరాల్లోని రిటైల్ మార్కెట్ ధరల ప్రకారం 10 గ్రాముల బంగారానికి సుమారు 300 నుండి 440 వరకు తగ్గింది. అంతర్జాతీయ కారణాలతో పాటు భారతదేశంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం 6 నుంచి 15% పెంచింది. గత కొన్నాళ్ళు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ శాంతించాయి. వరుసగా పెరుగుతూ వచ్చిన ధరలు
శుక్రవారం నుంచి మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ మే 23 హైదరాబాద్ లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రధాన నగరాల్లోని రిటైల్డ్ మార్కెట్ ధరల ప్రకారం 10 గ్రాముల బంగారానికి సుమారు 300 నుండి 440 వరకు తగ్గింది. అంతర్జాతీయ కారణాలతో పాటు భారతదేశంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం 6 నుండి 15% పెంచింది. దీంతో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరిగాయి. కానీ ఇటీవల కొనుగోలు తగ్గించాలని ప్రభుత్వం చేసిన ప్రకటన తర్వాత మార్కెట్లో స్వల్పంగా లాభాల స్వీకరణ జరుగుతోంది. అందుకే ధరల్లో ఈ రోజు స్వల్ప తగ్గుదల కనిపించింది. తాజా హెచ్చుతగ్గుల తర్వాత దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 1,59,480గా ఉండగా నిన్న ఉదయం 6 గంటలకు ఈ ధర 1,59,940గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1,46,190గా ఉండగా నిన్న ఈ ధర 1,46,610గా ఉంది. ఇక ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర 2,84,900గా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,480 వద్ద ఉండగా అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,46,190 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న వాహనదారులకు ప్రభుత్వం మరోసారి ఊహించని షాక్ ఇచ్చింది. దేశంలో ఇప్పటికే 2 సార్లు ఇంధన ధరలను పెంచిన ప్రభుత్వం తాజాగా 3వసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. తాజాగా పెరిగిన రేట్లు చూసుకుంటే పెట్రోల్ ధర లీటర్ కు 0.87 పెరగగా డీజిల్ ధర లీటర్ కు 0.91 పెరిగింది. ఈ పెరిగిన ధరలు సైతం నేటి నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. అయితే దేశంలో ఇంధన ధరలు పెరుగుతుండడం ఇది 3వసారి. గతంలో లీటర్ పెట్రోల్ పై 3 పెంచగా తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ కు 90 పైసలు పెంచారు. దేశవ్యాప్తంగా ఉన్న వాహనదారులకు ప్రభుత్వం మరోసారి ఊహించని షాక్ ఇచ్చింది. దేశంలో ఇప్పటికే 2 సార్లు ఇంధన ధరలను పెంచిన ప్రభుత్వం తాజాగా 3వసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. తాజాగా పెరిగిన రేట్లు చూసుకుంటే పెట్రోల్ ధర లీటర్కు 0.87 పెరగ డీజిల్ ధర లీటర్కు 0.91 పెరిగింది. ఈ పెరిగిన ధరలు సైతం నేటి నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. అయితే దేశంలో ఇంధన ధరలు పెరగడం ఇది 3వసారి. గతంలో లీటర్ పెట్రోల్ పై 3 పెంచగా తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 90 పైసలు పెంచారు. గత 4 ఏళ్లుగా దేశంలో చమురు ధరలు పెద్దగా పెరగలేదు. దీనివల్ల ఇండియన్ ఆయిల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజుకు 100 కోట్ల రూపాయల నష్టాలను చవిచూశాయి. ఈ నష్టాలను పూడ్చుకోవడానికే ఇప్పుడు ధరలు పెంచాల్సి వస్తోందని ప్రభుత్వం పేర్కొంది. ఏరికోరి పెళ్లాన్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నినట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు. నాది బట్టి విక్రమార్క నియోజకవర్గమే. 100 సార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వడం లేదు. నిజంగానే రేవంత్ రెడ్డి చెప్పినట్టు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయమనండి. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు చూపించి మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలు అని చెప్పుకుంటున్నారంటూ నిరుద్యోగి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏరికోరి పెళ్లాన్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నినట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు. నాది బట్టి విక్రమార్క నియోజకవర్గమే. 100 సార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వడం లేదు. నిజంగానే రేవంత్ రెడ్డి చెప్పినట్లు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయమనండి. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు చూపించి మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం నేరుగా మాట్లాడలేక దానికి కిషోర్ లాంటి వాళ్లతో మాట్లాడిస్తోంది. నేపాల్ దేశంలో జరిగినట్లు ఇక్కడ కూడా ఉద్యమం జరుగుతోంది. మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మా ఇంటి దగ్గర పంట కూడా కొనుగోలు చేయలేదు అంటూ తెలంగాణ ప్రభుత్వం పట్ల నిరుద్యోగి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్లా ఉందన్న మీ నిరుద్యోగుల పరిస్థితి? ఎట్లా ఉంది? మీ ప్రాంతం నుంచే డిప్యూటీ సీఎం కూడా చేసిర్రు. ఎలా ఉంది ఈరోజు? ఎలా ఉందంటే అన్న, కోరి తెచ్చుకున్న పిల్లం ఎగిరెగిరి తన్నినట్టే ఉంది మా పరిస్థితి. ఎలక్షన్ల కంటే ముందు కోరి ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాం, ఈ ప్రభుత్వాన్ని భుజాల మీద మోసాం. కానీ ఎట్లయితే మనం కోరి తెచ్చుకున్న పిల్లం మమ్మల్ని ఎగిరెగిరి తంతదో అలానే ఉంది ప్రభుత్వం పరిస్థితి. ధర్నా చేయాల్సిన అవసరం ఏమని చెప్పు. ప్రజాపాలన అన్నారు, డైరెక్ట్ సీఎం నేనే కలుస్తా అన్నాడు, డిప్యూటీ సీఎం నీ దగ్గర ఉన్నాడు. కలవచ్చు ఎందుకు? ఏమన్నా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టేయడానికి మరి ఎందుకు? అసలు ఏంది మీ 100 సార్లు వినతి పత్రాలు ఇచ్చాం, 100 సార్లు కలిసాం. కానీ ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వనప్పుడు మా పరిస్థితి ఏంటన్నా రోడ్లు ఎక్కడం తప్ప. ఉద్యోగాలు ఇచ్చిరని చెప్తున్నాడు 2 లక్షల ఉద్యోగాలు ఒకవేళ వారు ఇచ్చుంటే శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి. శ్వేతపత్రంలోని ఇదిగో ఈ పోలీస్ శాఖలో నిన్ను ఉద్యోగాలు భర్తీ చేశాం ఏదైతే చెప్తున్నారు. 20,000 ఉద్యోగాలు పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేసినాం, మొత్తం 60,000 ఉద్యోగాల దాకా భర్తీ చేసినాం అని చెప్తున్నారు కదా. ఇక ఎవరో బిడ్డకి నేనే తండ్రి అంటే మేమేం చేస్తాం? మీరు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు కాక మేము 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, వాళ్ళు చెప్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మీరన్నందుకే మిమ్మల్ని భుజాల మీద మోసాం. యూత్ డిక్లరేషన్ పేరుతోటి మీరు సభలు పెట్టి మమ్మల్ని అందరిని బస్సులు పెట్టి తోలుకొని
అయిపోయి ఇదిగో మేము హామీ ఇస్తున్నాం, మా మేనిఫెస్టోలు ఇస్తున్నాం అని చెప్పి మేనిఫెస్టోలోనే యువత కోసం యువ వికాసం అనే పేరు చేటి ఏయో చెప్పి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు మాకు ఇస్తామని చెప్పారు. ఎక్కడిచ్చారు? ఆ శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చిన ఏ నోటిఫికేషన్ అయినా సరే డేట్తో సహా ఉంటుంది కదా, అవి ఇవ్వాలని చెప్పి మేము శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ TS24 న్యూస్.